భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే ఆయనకి ఎప్పుడు కూడా ఓ అష్టగుణ ఆవిర్భావం ఉంటుంది. ఎప్పుడు 8 గుణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన. ఏంటి 8 గుణాలు? అపహత పాప్మా, విజర, విమృత్యు, విశోక, విజిఘత్స, అపిపాస, సత్యకామ, సత్య సంకల్ప. జీవుడు కర్మబంధం వదిలి వెళ్ళిన తర్వాత, ప్రకృతి మండలంలోంచి దాటిన తర్వాత, సత్వరజస్తమో గుణముల యొక్క ప్రభావం వాడి మీద లేనప్పుడు వీడికి ఉండేటటువంటి సహజ స్వరూపం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించే సహజ స్వరూపం ఇలాంటి 8 గుణాలు కలిగి ఉంటుంది. ఇది మనకి వేదం చెప్పింది. పాపములేవి వాడికి అంటకుండా ఉంటాడు. ఈ జీవుడు కూడా ఎక్కడ ఉన్నా దానితోటి అంటుకోకుండా ఉండును. నేను ఎక్కడ ఏ రూపంలో ఎలా ఉన్నప్పటికీ కూడా దాని గతమైనటువంటి కర్మలు నాకు ఏవి అంటవు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ. కర్మలు నన్ను అంటవు. కారణం ఏమిటంటే నేను అంటించుకోవాలని అనుకోను కనుక, అంటే వాటిని చేసే విధానం తెలిసి చేస్తాను కనుక అవి నాకు అంటుకోవు అని చెప్పాడు ఆయన.